కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన మెజారిటీ వచ్చేసింది. ఆ పార్టీ విజయకేతనం ఎగరేసింది. విజయానికి కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ కేవలం 113 ఉండగా దాన్ని మించి ఆ పార్టీ దాదాపు 135 స్థానాల్లో ఆధిక్యత సంపాదించింది. సో ఆ పార్టీ నేతలు, శ్రేణులు ఈ విజయం పట్ల సంబరాల్లో మునిగి తేలుతున్నారు. అదే సమయంలో కాంగ్రెస్ విజయం సాధిస్తే ఆ పార్టీ తరఫున ముఖ్యమంత్రి కాబోయేది ఎవరనే దానిపై కూడా అప్పుడే చర్చ మొదలైంది. కర్ణాటక ఎన్నికల్లో గతానికి భిన్నంగా కాంగ్రెస్ నేతలంతా కలిసికట్టుగా పనిచేశారు. కర్ణాటక ఎన్నికల ఫలితాలలో స్పష్టమైన మెజారిటీని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకున్న కారణంగా సీఎం బసవరాజ్ బొమ్మాయి రాజీనామా చేయనున్నాడు. ఇవాళ రాత్రి రేపు సిఎల్పి సమావేశం కూడా జరగనుంది. మొదటగా సీఎంను ప్రకటించిన తర్వాత మంత్రివర్గ విస్తరణను చేపట్టి ఆ దిశగా కాంగ్రెస్ హైకమాండ్ నుండి సూచనలు అందుకుంటున్నారు. ఇక ఈ నేపథ్యంలో బీజేపీ ఘోర పరాభవం పట్ల కొన్ని మనం చిన్న టేక్ ఆఫ్ తీసుకుంటే, ఈ పరాభవంపై కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మాయి స్పందించారు. బీజేపీ ఓటమిని అంగీకరిస్తున్నట్టు చెప్పారు. ఫలితాలను విశ్లేషిస్తాము, ఎందుకు ఇలా ప్రజా తీర్పు ఇచ్చారో తెలుసుకుంటామన్నారు. ప్రజా తీర్పుని గౌరవిస్తున్నట్టు కూడా పేర్కొన్నారు. అయితే లోటుపాట్లను అధిగమించి ముందుకెళ్తామని బొమ్మాయి వివరించారు. 2024 లోక్సభ ఎన్నికల్లో ఈ ఫలితాలు పునరావృతం కాకుండా చూసుకుంటామన్నారు. మళ్ళీ బీజేపీ స్ట్రాంగ్ కంబ్యాక్ కూడా ఇస్తుందని చెప్పారు. భారతీయ జనతా పార్టీ సరైన ముద్ర పబ్లిక్ లో వేయలేకపోయింది. కేవలం మత తత్వమే కారణమా, దానికి కావాల్సిన మిగతా సంబంధించిన అంశాలపై దృష్టి పెట్టలేకపోయిందా అనే విషయాలని వివరించాలని, విశ్లేషణగా రూపొందించాలని బీజేపీ కార్యకర్తలతో సహా బీజేపీ అధిష్టాన వర్గం కూడా భావిస్తోంది. అలాగే ఈ ఫలితాన్ని పురోగతి కింద తీసుకుంటామని కూడా కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి విలేకరులతో తెలుపుతున్నారు. బీజేపీ వ్యతిరేకతే అనుకూలంగా పడిందా కాంగ్రెస్ కి అనే వాదన కూడా ఒకటి ఉంది. ఇప్పుడు ఇద్దరు పోటీ పడుతున్నారు. వారిలో ఒకరు కేపీసీసీ అధ్యక్షుడు డికే శివకుమార్, మరొకరు కాంగ్రెస్ మాజీ సీఎం సిద్ధరామయ్య. వీరిద్దరిలో ఎవరు ఇప్పుడు ముఖ్యమంత్రి అవుతారనే దానిపై బెట్టింగులు జరిగే స్థాయిలో కూడా సస్పెన్స్ కొనసాగుతోంది. ఇక ఎక్కువగా సిద్ధరామయ్య వర్గీకులు ఆయనే సీఎం అవుతారు మరోసారి అంటుండగా, డికే శివకుమార్ కాంగ్రెస్ నాయకత్వం మరోసారి అవకాశం ఇస్తుందని కూడా చెప్తున్నారు. అయితే ఫలితాలు పూర్తి స్థాయిలో వచ్చిన తర్వాత దీనిపై కాంగ్రెస్ నాయకత్వం అంటే రేపు మార్నింగ్ ఎవరవుతారనేది స్పష్టంగా తెలియనుంది. కాంగ్రెస్ పూర్తి స్థాయి మెజారిటీ రాని పక్షంలో జేడీఎస్ సహకారం తీసుకోవాలనుకుంది. కానీ ఇప్పుడు జేడీఎస్ అవసరం కూడా లేనట్లే అని తెలిసిపోతుంది. మొత్తానికి కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడంతో ఆ పార్టీ తరఫున ముఖ్యమంత్రి ఎవరవుతారనే అంశంపై బాగా ఉత్కంఠ నెలకొంది.